బ్యాక్ టు న్యూస్. నిలిమ అంటే తెలంగాణ ప్రభుత్వం అంటే ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టడం కావచ్చు, అలాగే మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తూ ఉంది. నియామకాలను పెంచడంతో పాటు ఇతర కీలక నిర్ణయాలు తీసుకుంటూ రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా పరిమితిని 2 పెంచింది కదా. చూద్దాం. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముందెన్నడూ లేని విధంగా ప్రజారోగ్యానికి నిధుల కేటాయింపు, ఆసుపత్రుల్లో నియామకాలపైన దృష్టి సారించారని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలియజేసింది. అధికారం చేపట్టిన 48 గంటల్లోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 2 చేసినట్లు గుర్తు చేసింది. తొలి ఏడాదిలోనే వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలు చేపట్టామని, ఇక నూతన వైద్య, నర్సింగ్, పారామెడికల్ కళాశాలలను మంజూరు చేశామని వివరించింది. ఇక మెడికల్ కాలేజీల్లో సీట్లు, ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను పెంచామని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డులు జారీ పైలట్ ప్రాజెక్టును చేపట్టామని పేర్కొంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 2014 నుంచి 2023 అక్టోబర్ వరకు గత ప్రభుత్వం నెలకు సగటున 52 కోట్లు ఖర్చు చేస్తే 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం నెలకు సగటున 76 కోట్లను వ్యయం చేసిందని సీఎంఓ తెలిపింది. ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య వ్యయ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామని గుర్తు చేసింది. ఆరోగ్యశ్రీ పరిధిలోని వచ్చే 1375 వైద్య చికిత్సల ధరలను సుమారు 20% వరకు పెంచామని, కొత్తగా 163 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చామని, దీంతో ఆరోగ్యశ్రీ చికిత్సల సంఖ్య 1835కి పెరిగిందని వివరించింది. పెరిగిన ధరలు, కొత్తగా అందుబాటులోకి వచ్చిన చికిత్సల కోసం అదనంగా 487.29 కోట్లను కేటాయించామని పేర్కొంది. నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకురాబోతున్న వేళ ధరణి పెండింగ్ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ధరణిలో పెండింగ్ లో ఉన్న పలు దరఖాస్తులను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించేలా అధికారులను ఆదేశించింది. ఇందుకు సంబంధించి గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను సవరించి భూ పరిపాలనా కమిషనర్ నవీన్ మిత్తల్ నూతన మార్గదర్శకాలు జారీ చేశారు. అలాగే ధరణిలోని పెండింగ్ సమస్యల పరిష్కారానికి కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలి అని ఆదేశించారు. ధరణి మాడ్యూల్లో TM3 కింద మ్యూటేషన్ కోసం వచ్చిన దరఖాస్తులను, TM24 కింద కోర్టు కేసు ద్వారా పట్టాదారు పాస్ పుస్తకం కోసం వచ్చిన దరఖాస్తులు, TM31 పట్టాదారు పాస్ పుస్తకం జారీ అయ్యాక లేదా నాలా కన్వర్షన్ అయ్యాక ఇల్లు, ఇంటి స్థలం రికార్డుల సవరణకు వచ్చే దరఖాస్తులు, TM33 కింద పాస్ పుస్తకంలో తప్పుల సవరణకు వచ్చే దరఖాస్తులను, పేరు మార్పు వంటి వాటిపై అదనపు కలెక్టర్లు 3 రోజుల వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలని కొత్త మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.